హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. ఏదైనా ఒక పర్టికులర్ సినిమా ఒక జోనర్కి ఫిక్స్ అవుద్ది, కానీ ట్రైలర్ చూస్తుంటే దీంట్లో హిస్టరీ కనిపిస్తుంది. ఏదో అన్ని రకాల జోనర్లు కలిపి మిక్స్ చేసిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఏంటి మీరు ఫస్ట్ అలా ఫిక్స్ అయ్యారా ఒక జోనర్కి ఫిక్స్ అవ్వకూడదు? అంటే దీంట్లో యాక్షన్ తప్ప ఆల్మోస్ట్ అన్నీ బాగానే మర్జ్ అయినాయండి. ఒక చిన్నపిల్లల నుంచి ఒక 70 years ఏజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా వెరీ అవైలబుల్గా ఉండే జానర్ ఇది. మంచి ఎంటర్టైనర్ ఉంటుంది, సెటైర్ ఉంటుంది, డ్రామా ఉంటుంది. షార్ట్ చూస్తే సైంటిఫిక్ సినిమా కూడా ఉంటుంది. సైన్స్ ఫిక్షన్. బట్ కొన్ని ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్ క్యారెక్టర్ అండి ఒకటి. సో ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న ఇలాంటి వెరైటీ క్రేజీ థాట్స్ అవి కూడా ఇంప్లిమెంట్ చేసాం అన్నమాట జాగ్రత్తగా స్క్రిప్ట్లో. సో ఒక చిన్న హట్కే ఇది ఉంటుంది కాబట్టి చూసి. టైం మిషన్ లాంటి కాన్సెప్ట్ ఏమన్నా? లేదు లేదు లేదు, టైం మిషన్ ఉండదు. టైం మిషన్ అదంతా చిన్న సినిమాటిక్ ఇదే. టైం జోన్స్ ఉంటుందండి సినిమాలో. టైం జోన్లు అయితే ఉంటాయి. మీ సినిమాల్లో టైటిల్స్ చూస్తే చాలా పద్ధతిగా ఉంటాయి. సమాజ వర్గం ఇలాంటి టైటిల్, బ్రోచేవారు ఎవరు, ఇలాంటి మంచి టైటిల్, తెలుగుదనం నిండిన టైటిల్ ఉంటుంది. స్వాగ్ అని టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి? మామూలుగా అయితే ఇలాంటి టైటిల్ విన్నప్పుడు బీసీ సెంట్రల్కి అర్థం అవుతా లేదా అన్న కొన్ని భయాలు ఉంటాయి. దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి వచ్చారు సినిమాకి? అంటే దీని టైటిల్ స్వాగణిక వంశానికి స్వాగతం. సో స్వాగణిక వంశానికి స్వాగతం అని రాస్తే దానికంట స్వాగ్ రాస్తేనే బీసీ సెంటర్లో అర్థమైపోతుంది ఈ రోజుల్లో. ఎందుకంటే స్వాగ్ అనేది అంత వాడుక భాష అయిపోయింది. ఇప్పుడు ప్రతి హీరోకి స్వాగ్ అంటున్నారు, ప్రతి పొలిటీషియన్కి స్వాగ్ అంటున్నారు, బుల్బుల్లి పిల్లల్లో స్వాగ్ అంటున్నారు. సో స్వాగ్ అనేది విపరీతంగా సర్క్యులేట్ అయిపోయిన నేమ్. సో డెఫినెట్గా ఈజీగానే ఉంటుంది, చిన్నగానే ఉంటుంది, క్యాచీగానే ఉంటుంది. స్వాగణిక వంశానికి స్వాగతం అనే అంత సాంప్రదాయమైన పేరు మనం పెట్టి ఇప్పుడు ఆ ట్రెండీ ఇది తీసుకురాలేమేమో. ఇది ఈజీగానే అందరికీ రీచ్ అవుతుంది, అర్థమైపోతుంది కదా, సింపుల్గా ఉంది కదా అనే ఉద్దేశంతో పెట్టిందేనండి ఇది. రాజులు వంశాలు అంటే యుద్ధాలు కూడా ఉంటాయా? అంటే మగకి ఆడికి పోరు కాబట్టి యుద్ధం ఉండదు. అంటే ఆడవాళ్ళ మీద మగాళ్ళు యుద్ధం చేస్తే బాగోదు. యాక్చువల్లీ యుద్ధం ఎపిసోడ్ కూడా అనుకున్నాం, కానీ ఆడవాళ్ళ మీద గెలవాలంటే మగాడికి చాలు అని ఆ వేలోనే టెక్నికల్గా సెట్ చేసాం. మాతృస్వామికి వ్యవస్థ, పితృస్వామికి వ్యవస్థ, ఈ రెండింటి మధ్య ఏంటి కంపారిజన్ చెప్తున్నారా లేదంటే సెటర్ వేస్తున్నారా? ఆ వ్యవస్థ ఇంతకు ముందు ఉందండి. ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో ఉన్నాయి. కేరళలో చాలా వంశాలు ఇంకా ఫాలో అవుతాయంట. అంటే ఏమి లేదు, మదర్ ఇంటి పేరు మనం పెట్టుకోవటం. అస్సాంలో అటు సైడు ఒక 2-3 రీజియన్లో ఇంకా ఉందంట. ఇదివరకు అంతా ఉండేదంట. అది మనకి పూర్తిగా ఇటు సౌతా లేకపోతే ఎక్కడని తెలియదు. అది స్లోగా పితృస్వామ్యం కింద మారిపోయింది. పితృస్వామ్యం అంటే మగాడి ఆధిపత్యం, ఆధిపత్యం అంటే ఆడిది. ఆడు లెక్క చూస్తాడు, ఆడు బయటికి వెళ్ళి ఆడు తీసుకొస్తాడు, ఆడింటి పేరు ఉంటుంది. అలా ఒక వింజామర అనే వంశం పాలిస్తున్నప్పుడు ఆ వింజామర రాణి మొగుడు స్వాగణిక భవభూతి మహారాజు వాళ్ళని డమ్కీ కొట్టి ఆ వంశం అక్కడతో ఆపి ఆ వంశం ప్లేస్లో ఈడు వంశం పేరు ఎలా తీసుకొచ్చాడు, దానికి ఎన్ని ఎత్తులేసాడు, ఎలా స్కెచ్ చేసి మోసం చేశాడా లేకపోతే ఏం చేశాడు అనే దాని వరకు చూపిస్తామండి. మనం అంతకుమించి డీప్ దీనికి వెళ్ళాం. ఆడదాని ఇంటి పేరు నుంచి మగాడి ఇంటి పేరు కింద మారడానికి కారకుడు ఎవడు, ఎలా జరిగింది అనేది చూపిస్తాం. అలా జరిగిన తర్వాత ఆడవంశవృక్షం మొదలైంది. ఇప్పుడు ఆడవంశవృక్షం అక్కడి నుంచి మొదలై ఈ రోజు వరకు ఎన్ని మారినాయి, ఎంతమంది వచ్చారు, ఏం చేశారు, అప్పుడాళ్ళ మైండ్ సెట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా మైండ్ సెట్లు ఉన్నాయి అనేది చూపిస్తాం. ఆ జనరేషన్ మధ్యలో జనరేషన్, తర్వాత జనరేషన్, ఇప్పటివరకు చూపిస్తాం. ఈ చూపించే ప్రాసెస్లో వీళ్ళ గురించి ఎందుకు ఇప్పుడు ఆడ ఒక రూల్ పెట్టేశాడు. ఏమని, నాకు మగపిల్లవాడు పుడితేనే మన వంశంలో ఆడికి ఖజానా ఇవ్వాలి, అదే ఆస్తి వస్తుంది. లేకపోతే అలా ఆడపిల్లలు పుట్టిందానే ఉండాలి. ఓకే, కంపల్సరీ ఆడికి మగపిల్లడు పుడితేనే ఆస్తి వస్తుంది. ఈ రూల్ పెట్టాడు అనమాట.
కొన్ని తరాల నుంచి ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు, చెల్లాచెదరైపోయారు. పుట్టారో లేదో కూడా తెలియదు. పుట్టినా రిజిస్టర్ చేసుకోలేని కాకుండా విడిపోయారు. ఇప్పుడు అలా ఒక 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి నమోదు జరగట్లేదు. అక్కడ జరగని ప్రాంతంకి వచ్చి ఇప్పుడు నమోదు చేసుకుంటే కోట్ల ఆస్తి వస్తుంది. ఇప్పుడు ఎవడాడు వారసుడు, ఎవడా కొడుకు, అసలు ఎవడు నిజమైన వారసుడు, వచ్చినా ఎలా గుర్తుపట్టాలి అనేదే మన కథ అనమాట. ఇప్పుడు సినిమాలో మీరు ఒక్కొక్కడు వస్తుంటే ఈడ లేకపోతే అమ్మాయి ఎవరా అని ఒక్కొక్కళ్ళని ఒక్కోసారి ఒకళ్ళు అనుకుంటాం. ఎవడు నిజమైనడో మనకు తెలియదు అనమాట. ఇది కథ. ఇప్పుడు ఇదంతా చెప్తుంటే మీలో గొప్ప నేరేటర్ ఉన్నాడు అనిపిస్తుంది. కథలు చెప్పడం అంటే డైరెక్టర్ అవుదాం అని వచ్చాను కదా, అలవాటు. మేబీ కథ బాగానే చెప్తాను బాగానే, అంటే చెప్పటంకి తీయటానికి చాలా తేడా ఉంటుంది. బట్ బాగానే చెప్తాను కథలు. వంశవృక్షాలు సంబంధించిన కథ ఇది. మీరు కూడా ఎప్పుడైనా అనిపించిందా మన వంశవృక్షం ఏంటి, ఎక్కడ మొదలయ్యింది? నాకు క్లారిటీ ఉంది. నా దాని వరకు వంశవృక్షం ఉంది. అది సినిమాకి ముందే నాకు చిన్నప్పటి నుంచి దాని మీద ఐడియా ఉంది. అందుకే నేను ఈజీగా అది కనెక్ట్ అయిపోయాను. నేనేమనుకున్నా, ఇప్పుడు నాకు ఊర్లో తెలిసినట్టు అందరికీ ఇక్కడ కూడా అందరికి తెలుస్తుందేమో అన్నట్టు డిస్కషన్స్లో మేము ఫ్రెండ్స్ని ఎవరన్నా కలిసిన ఏంట్రా ఇలా అంటే, అది నెక్స్ట్ సినిమా మళ్ళీ నేను హసిత్ గడ చేస్తున్నాను, ఇదేంటిగా అని చెప్పంటే వంశవృక్షం ఉంటుంది. వంశవృక్షం అంటే ఏంటంటే, వంశవృక్షం రా ఇది ఉంటుంది కదా అంటే కామెడీ చేశారు. అంటే వంశవృక్షం అంటే వంశం పేరు మీద వృక్షం చేయంతో ఇలాంటి బోల్డ్ కామెడీలు జరిగాయి. ఫ్యామిలీ ట్రీ అంటే మా ఫాదర్కి నేను పుట్టాను, నాకు ఇదే కదా ఫ్యామిలీ ట్రీ. ఇది కాదు, మొత్తం నీకు హిస్టరీ ఉంటుంది. మనకి ఇంకా సౌత్లో అంత డీటెయిల్గా ఉందో లేదో తెలియదు, కానీ నార్త్లో కాశీ అనే ప్లేస్ ఒకటి, ఉత్తరాఖండ్ ఒకటి, ఇంకొక ప్లేస్ ఉందండి. మనం పూర్వం హస్తికలు కలపడానికి కాశీ వెళ్తామని అంటూ ఉంటారు, మనం వింటాం. అది ఎందుకు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రిజిస్టర్ చేస్తారు. సో ఆ రిజిస్టర్ చేసే ముందు ఇదే ఫ్యామిలీలో రిజిస్టర్ అయ్యి ఉన్న దాని కిందే రిజిస్టర్ చేస్తారు. సో అలా వంశవృక్షాలు ఎప్పటి నుంచో మెయింటైన్ అవుతూ ఉన్నాయి. ఈ తరంకి వచ్చేసరికి లేవు. అది ఇప్పుడు వచ్చేసరికి చాలా తగ్గిపోయింది. ఇప్పుడు కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రాయించి పెట్టించుకుంటున్నారు. అలాగా ఇప్పుడు ఏదో కొత్త రూల్ అని చెప్పి కంపల్సరీ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, ఎక్కడ దాకా రూట్ అనేది తెలిస్తే బాగుంటుంది కదా అన్నట్టు సైంటిఫిక్గా అడుగుతున్నారంట. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సీసీ తీయమంటారు కదా, అలాగా. ఎందుకు అంటే దాంట్లో మన హిస్టరీ ఉంటుంది, తెలియకుండానే మనకి ఫిజికల్గా కాకపోయినా కూడా. ఇప్పుడు మన తాత ఏం చేసేవాడు, ఇది మన తాత ఉన్నాడు లేడిపోయాడు, ఎలాగని హార్ట్ అటాక్. ఓకే, ఈ డిఎన్ఏ హిస్టరీలో హార్ట్ అటాక్ ఉంది. వాళ్ళ నాన్న ఎలా పోయాడు, హార్ట్ అటాక్. అంటే వీళ్ళ హిస్టరీలో వీళ్ళ డిఎన్ఏలో హార్ట్ అటాక్ ఉంది, లేకపోతే షుగర్ ఉంది, లేకపోతే ఇది ఉంది. సో ఇవన్నీ కలెక్ట్ చేయటం వల్ల రేపు నువ్వు ఫ్యామిలీ ఇది చేసుకునేటప్పుడు కేర్ తీసుకోవచ్చు అని కూడా కొత్తగా ఇది ప్రయత్నిస్తున్నారు అందరూ. సో వీటి మీద బాగానే ఐడియా ఉంది. బట్ మరి ఈ జనరేషన్కి ఐడియా లేదు కదా, దాని గురించి అర్థమవుతున్నారు అని. మనం ఏమి దాని మీదే స్టోరీ వెళ్ళిపోయి దాన్నే పెద్ద మనం కాంప్లెక్స్గా ఏం చెప్పేయట్లేదు. ఉంటుంది, అడిగి తెలియదు. సినిమా చూసిన తర్వాత ఓహో ఇలా కూడా ఉంటుందా అని చెప్పి ఫోన్ చేసి అడిగితే గ్యారెంటీ మన పేరెంట్స్ వరకు అయితే తెలుసు. మన జనరేషన్ తెలుసో లేదు తెలియదు, కానీ మన పేరెంట్స్ జనరేషన్ అందరికీ తెలుస్తుంది అన్నమాట. అవునరా, మన తాత ఇది అంటారు, లేకపోతే మన ముత్తాత ఇది అంటారు, అది అంటారు. దాంట్లో ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన తాత భయంకరమైన కోటేశ్వరుడు, దానాలు చేసాడు. ఇప్పుడు మనం ఇలా ఉన్నాం. వీడికి అదే బుద్ధి వస్తుంది. ఆడు అనుకుంటాడు ఓహో తాత మన దగ్గర ఉంది, ఇచ్చేసేవాళ్ళు అనమాట, ఇది మనం నేర్చుకోవాలి, మనం దాన ధర్మాలు చేయకూడదు, కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. ఇలా చాలా 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 వాటిలో డీప్ వెళ్ళే కొద్దీ తెలుసుకుంటా ఉండాలి. మీ వంశవృక్షం చూసినప్పుడు మీరు నేర్చుకున్న ఒక లెసన్ ఏంటి? అంటే మీరు షాక్ అయిపోయిన ఒక విషయం కానీ? షాక్ ఏమీ లేదండి. నేను అటునుంచి నార్త్ నుంచి వచ్చానని తెలిసింది. సో ఇది 400-500 ఇయర్స్ బ్యాక్ నార్త్ నుంచి వలస వచ్చింది. రెల్లిగడ్డ అనే కోటకి వచ్చామంట మేమందరం. అక్కడ ఒక 200 ఇయర్స్ ఇదయిన తర్వాత పిల్లలు లేరు, సేమ్ మళ్ళీ పిల్లలు పుట్టలేదు. సో మొత్తం అంతా దేవుడికి రాసేయటం అని ఒక రూల్ ఒకటి ఉంటుంది. ఆస్తులు పొలం ఇదంతా దేవుడికి రాసేసి కాశీ వెళ్ళిపోదాం అన్న ప్రయత్నంలో
డొక్కా సీతమ్మ గారు అని ఈస్ట్ గోదావరి. గన్నవరం దగ్గర ఉంటారు. ఆవిడ మా ఫ్యామిలీ గురించి తెలుసుకుని వచ్చి మీ ఫ్యామిలీ మీ వంశం ఎక్కడతో ఆగిపోకూడదు, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి. 68 years ఆయనకి అప్పుడు. చేసుకున్నాండి, ఇప్పుడు పెళ్ళి ఏంటి అది ఇది అంటే లేదు లేదు చేసుకోవాలని ఫోర్స్గా ఒక పెళ్లి చేయటం. పెళ్లి చేసిన తర్వాత 3 పిల్లలు పుట్టడం, మళ్ళీ వాళ్ళ వంశం కంటిన్యూ అవ్వటం. ఆ 3 పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ మేము రెల్లిగడ్డ నుంచి పలానా ఒక ఊరు రావటం. అక్కడి నుంచి నాకు తెలుసు, ఆ ఊరి నుంచి నాకు తెలుసు. ఆ ఊరిలో నా చిన్నప్పుడు ఒక ఇల్లు మారిందిలేండి, 100 ఏళ్ళ తర్వాత ఇంకో ఇల్లుకి వచ్చాం. అప్పుడు ఆ ఇటుకలు అదంతా ఇదివరకు అక్కడ ఉండేవారు, తాతయ్యలు ఉన్నప్పుడు అక్కడ ఉండేవాళ్ళు, ఇవన్నీ చెప్పేవారు. సో ఇదంతా తెలిసింది నాకు. అంటే నేను ఎక్కడికి నుంచో వచ్చాను అనమాట, అది ఆ ప్లేస్ కాదు. బట్ మన సొంత ఊరు ఏదంటే ఇప్పుడు మనం అదనే చెప్తాం. సో ఇంత జర్నీ ఉంటుందా, ఇది కూడా సినిమా కథలాగా ఉంది తీసుకోవచ్చు. బట్ బాగా అనిపించిందండి. అంటే ఓహో అంటే అక్కడి నుంచి వచ్చాం అనమాట, ఇక్కడి నుంచి వచ్చాం. అంటే మీ ఫ్యామిలీకి డొక్కా సీతమ్మ గారికి ఉన్న రిలేషన్ ఏంటి? మాది అక్కడ కొంచెం బాగానే రూల్ చేసిన ఫ్యామిలీ అండి వాళ్ళు, ముత్తాత గారు వాళ్ళ బ్యాచ్ అంతా. సో అక్కడ పెద్దలు కాబట్టి కొంచెం ఇలా వెళ్ళిపోకూడదు అన్న ఇంటెన్షన్తో ఆవిడ కొంచెం ఆవిడ స్టోరీ మీకు ఐడియా, అందరికీ ఫుడ్ పెట్టి ఇదంతా చేసేది కదా, నిత్యాన్నదానం. నిత్యాన్నదానం. సో అలాంటి ఆవిడకి నాకు తెలిసి ఏమైనా సపోర్ట్ ఏమైనా చేసుంటారు వీళ్ళు. ఇంక మనం ఇప్పుడు డీప్లోకి మనం ఒక్క గారు తెలుసు అంటే తెలుసు. ఎలా తెలుసురా నీకు అంటే బ్రిడ్జ్ ఉంది కదా అనేవాడు నేను. ఓహో బ్రిడ్జ్ ఉందని తెలుసా అంటే ఇప్పుడు ఒక్క సీతమ్మ గారు అంటే ఆకలితో ఎవరింటికి వచ్చినా అన్నం పెట్టి వండుతారు. ఒకరోజు ఏమీ లేవు, భయంకరమైన వర్షం, పెరట్లోకి వెళ్ళి గడ్డి మొక్కలు అంటారు, ఐడియా ఉంది కదండి, గడ్డి మొక్కలతో కూర వండి కడుపు నిండా భోజనం పెట్టి పంపారంట ఆవిడ. అలా ఫేమస్, గోదావరి ఎడ్జ్లో ఉంటారు ఆవిడ. సో ఇవన్నీ తర్వాత తెలుసుకున్నాను తప్పితే రిలేషన్ ఏంటి ఇవన్నీ ఏంటని తెలీదు. బట్ మ్యాక్సిమం ఏ పెద్ద ఇష్యూలన్నా సెటిల్మెంట్లన్నా ఇవన్నీ ఇలాంటి వాళ్ళు ఆ రోజుల్లో కలెక్టర్లు కానీ లేకపోతే బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు మెయిన్ వీళ్ళు వాళ్ళందరూ కూడా ఇంటికే వచ్చేవారని చెప్తూ ఉండేవారు నాకు. సో అవన్నీ వింటమే. తర్వాత మూమెంట్స్ అవన్నీ ఆ తర్వాత పెద్ద మనం తప్పు చేసినా తీసుకొచ్చేవారంట, ఎవరో తప్పు చేసినా ఫస్ట్ టైం వదిలేవారంట, సెకండ్ టైం కట్టి పోలీసుని పిలిచేవారంట. ఇలాంటి చాలా. ఈ సినిమా చేసే ప్రాసెస్ లో తెలుసుకున్నారా? ఇది నాకు తెలుసు, ముందు నుంచి తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు. బట్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక అవన్నీ చెప్పుకోవడానికి పనికిరావు, అవి దేనికి పనికిరావు. బట్ హిస్టరీ అనేది రాజుల ఇంట్లో వంశవృక్షాలు బొమ్మలు వేసి ఉన్నాయండి, ఉన్నాయి ఇంట్లో కూడా ఉన్నాయి. మనకి హీరో హరినాథరాజు గారు మీకు ఐడియా ఉండుంటే, పాత ఆయన చనిపోయారు కదా, వాళ్ళ నాన్నగారు వంశవృక్షాలు రాసేవారు అనమాట. ఈ మెయిన్ ఈ క్షత్రియ పాటికి అంతా మ్యాక్సిమం ఆయన రాశారు. దాని తర్వాత ఇప్పుడు నేను విన్నది ఏంటంటే, నాకు కొంతమంది డీటెయిల్స్ నేను సినిమాల్లోకి వచ్చాక నన్ను సపరేట్గా తెలుసుకుని సత్యం రామలింగరాజు గారు వాళ్ళు ఎవరో అడుగుతున్నారంట, ఇలాంటి కదా వంశవృక్షం రాయించాలి, వాళ్ళు డీటెయిల్స్ చెప్పండి అని. మొన్న అంటే ఉన్నాయిలేండి ఆల్రెడీ అని చెప్పి అన్నా మొన్నే. ఓహో అంటే ఎవరో ఒకళ్ళు ఇనిషియేట్ తీసుకుని ఎప్పటికప్పుడు ఇది చేస్తున్నారు. నాకు చిన్నప్పుడు అదే గుర్తు, హరినాథరాజు గారు వాళ్ళ ఫాదర్ రాసిన ఇదే నాకు గుర్తు. నేను చూసా, నేను ఎంతో ట్రై చేస్తే నాకు అది చూపించారు. అది బాగుంది, అప్పుడు బాగా ఓహోహో. కానీ వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంటున్నాం అంటే అందరూ అంతా అమెరికాలోని లండన్లోని, మా బ్రాంచ్ అయితే అంతా అటే వెళ్ళిపోయారు. నేను ఒక్కడే ఉన్నా మగపిల్లల్లో. ఇక్కడ బ్రహ్మోత్సవంలో కూడా ఎక్కడో టచ్ చేశారు కదా, ఇదే పాయింట్, వంశవృక్షాల పాయింట్, అది టచ్ చేశారు. హసిత్ గోలి వచ్చినప్పుడు మీ దగ్గరికి రాజరాజ చోర చేశారు, హిట్ సినిమా. దాన్ని సీక్వెల్ చేసే అంత కెపాసిటీ కూడా ఆ కథకుంది. అది కాకుండా కొత్త కథని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? అంటే అది సినిమా అది రిలీజ్ అవ్వకుండానే మేము రాజరాజ చోర చూస్తూ దాన్ని నీట్గా చూసిన రివ్యూ చేసుకుంటాం కదా, దీనికి ఎలా ఫీల్ అవుతారు దానికి. ఆ ఇంటర్వెల్ పాయింట్ దగ్గర ఎవరెవరు ఎలా ఫీల్ అవుతారనే దాని మీద డిస్కషన్ జరుగుతుంది అనమాట. సో దాంట్లోంచే ఇది ఇలా కాకుండా ఇలా పెడితే ఎలా ఉంటుందని ఒక కొత్త ఐడియా వచ్చింది అక్కడ స్పాట్లో హసిత్కి. ఇదే నెక్స్ట్ సినిమా, ఇది చేసేద్దాం, ఇది అదిరిపోయింది, నెక్స్ట్ చేసేద్దాం అంటే నెక్స్ట్ మేమిద్దరం చేసినప్పుడు చేద్దాం అనుకున్నాం. ఇమీడియట్ చేద్దాం అని అయితే లేదు. మనోడికి స్ట్రైక్ అయింది, అవునా కాదు
ఇది పెట్టుకోవాలాగా, ఇది చాలా బాగా వర్క్ అవుతుంది, ఇది ఫట్ మనీ అంత ఈజీగా వచ్చిందంటే అది ఏదో రీజన్ ఉండాలి, ఇది ఉంచు అనుకున్నాం. దాని నుంచి ఒక 10-15 రోజులకి ఒకటేదో చిన్నగా వెళ్ళి ఇలా వంశవృక్షం స్టైల్ వెళ్దాం అనుకుంటున్నానంటే ముందు రిలీజ్ అవని నీది ఏం యాక్సెప్ట్ చేస్తున్నారో, ఏది కొంచెం ఇది అన్నారో చూసుకుని ఏది మనం ఇంకా ఎక్కువ వర్క్ చేయాలో ఆ స్పేస్ని ముందు మనం ఈ కథ చేస్తే ఎలా హ్యాండిల్ చేయాలి అది సెట్ చేసుకుందాం అని అనుకున్నాం. యాక్చువల్లీ రివ్యూ కూడా రాజరాజు మేమేమనుకున్నాం, ప్రేక్షకుల నుంచి మీడియా నుంచి కూడా మాకు అదే వచ్చింది. సో మాకు ఎక్కడైతే ఇంకా బెటర్ ఏ ఏరియా అయితే అనుకున్నామో, ఏ స్పాట్ అనుకున్నామో అదే దాన్ని పట్టుకుని దాని మీద ఎక్కువ వర్క్ చేశారు. ఆ ఏరియాకే వర్క్ చేద్దాం అని చెప్పి అక్కడి నుంచి స్టోరీ ఫామ్ చేయడం స్టార్ట్ చేశానండి. సో నిజంగానే ఆ ఏరియాకి అంటే ఇప్పుడు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి మీరు థియేటర్లో ఉన్నాం, మనం సినిమా చూస్తున్నాం, అవి ఏమి ఉండవు, మొత్తం వెళ్ళిపోయి ఒక రకమైన ఇంటెన్స్ ఎమోషన్లోకి వెళ్ళిపోతాం. అలా ఏడుపు అలా కాదు, అరే అరే అన్నట్టు ఒక చిన్న వచ్చేస్తుంది, చాలా బరువెక్కిపోతుంది అనమాట. ట్రైలర్లో ఎక్కడ అలాంటి అంటే దీంట్లో చాలా లేయర్లు కథలు ఉన్నాయండి. అంటే దేన్ని ఓపెన్ చేద్దాం, దేన్ని అసలు సినిమాలో పెట్టకూడదు, దేన్ని ఫైనల్ చేసుకోవాలి అని కూడా ఓపెన్గానే పెట్టాం. అంటే ఇలాంటి సినిమాకి ట్రైలర్ చేయడం, కట్ చేయడం కూడా చాలా కష్టం. బట్ దీంట్లో ఒక 4-5 లేయర్లు మెయిన్గా పెట్టుకుని కొన్ని చిన్నగా ఉన్న లేయర్లు ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టే పక్కన పెడదామని మేము మెంటల్గా ఫిక్స్ అయిపోయాం. సినిమా షూట్ చేసేసి ఎడిట్ చేసుకున్న తర్వాత ఆడియన్స్ దీన్ని చూసి ఏమనుకుంటున్నారు, ఓకే ఇది అనుకుంటున్నారు, ఓకే మనం మెయిన్ ఈ 4-5 అనుకున్నాం కదా, ఈ ఉంచి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అవి ఉంచి మిగతా. అంటే ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత రెస్పాన్స్ చూసి ఆ తర్వాత ఫైనల్ ఎడిట్ చేశారు. టీజర్ అంతేగా? అంతే ఆ ఫైనల్ ఎడిట్. ఎందుకంటే మన 10 ఉన్నాయండి, 10 చూపించాను తెలియకుండా ఆడియన్స్కి. 4 పట్టుకున్నారు, 3 బాగా పట్టుకున్నారు. అసలు ఈ 5 మాట్లాడట్లేదు, ఈ 5లో మాకు 2 అడ్ల మీద డౌట్ ఉంది, ఇంక టూ మచ్ అయిపోతుంది కదా అని. సో ఇవి తీసేసాం, ఇవి తీసేసుకుని మళ్ళీ నీట్గా మళ్ళీ రీషూట్లో మొత్తం ఎక్కువ ఉంది, మొత్తం ఉందండి ప్లేట్లో, మొత్తం ఉంది. అలా మొత్తం తినేయలేం కదా, ఏ తింటాడు బయటికి వెళ్ళి ఇది అదిరిపోయింది అంటాడు. ఫైనల్ ఫుటేజ్ ఎంత వచ్చింది సినిమా? 2.5 మీరు తీసింది 3. ఓకే. అంటే సగం అరగంట సినిమాని కట్ చేయడం కూడా కష్టమే. అరగంట సినిమాని కాదండి, మామూలుగా ఏ సినిమా అన్నా ఒక 3 గంటలు తీస్తాం, దాంట్లో ఒక 20 minutes హాఫ్ అన్ అవర్ లేపేస్తాం. అదే బేసిక్గా తీసినప్పుడు ఫస్ట్ కట్ మనకు 3 గంటలు, ఏదన్నా కథ ఉంటే వస్తుంది. చిన్నగా ఎంటర్టైనర్ సింగిల్ పాయింట్ మీద వెళ్ళినప్పుడు ఇంకొంచెం లెంత్ అనేది తగ్గుతుంది. ఈ కథకి 100% 3 గంటల్లో చెప్తేనే తోపు, మనం 2.5 గంటల్లో చెప్పాము. సో డెఫినెట్గా ఆ విషయంలో అజిత్ కోహ్లీకి చాలా మంచి పేరు వస్తుంది. అంటే ఇంత పెద్ద కథ 2.5 hours చెప్పడం సరే అంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది, డౌట్ లేకుండా. మీ దగ్గర ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఐడియా దగ్గర నుంచి పట్టుకుంటారు కథని, అక్కడ నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు, దాన్ని డెవలప్ చేస్తారు. ఆ టెక్నీషియన్స్ ఎవరైతే బాగుంటారు అంటే అసిస్టెంట్ డైరెక్టర్లా వర్క్ చేసుకుంటూ వెళ్తారు. అది చాలా మంచి క్వాలిటీ. కానీ ఎక్కువ ఎఫెక్షన్ పెట్టుకోవడం వల్ల దాని రిజల్ట్ అటు ఇటు అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ 2 +- దృష్టిలో పెట్టుకుంటారు మీరు? 100% ఇది పెట్టుకుంటాం. బేసిక్గా తెలిసిపోద్దండి మనకి సెట్లోనే. కాదు సెట్లో కొంచెం మనం షూట్ అయ్యే వరకు కొంచెం డౌట్స్ ఉండొచ్చు ఒక్కోసారి, పూర్తిగా మనకి తెలిసిపోదు. ఒక ఎడిట్ స్టేజ్కి వచ్చాక బీజిఎం స్టార్ట్ అయ్యి ఈ ఫైనల్ డబ్బింగ్లు ఇవన్నీ అయిపోయే టైంకి మనకే తెలిసిపోతుంది ఎంత పెట్టుకోవాలో అంత పెట్టుకోవాలి. బట్ అలా అని చెప్పి తెలిసిపోయిందని వదిలేయటం అనేది చాలా తప్పు. మన పిల్ల అది పుట్టే వరకు మన బాధ్యత జాగ్రత్తగా మంచి పోషణలు అవన్నీ ఇచ్చి దాన్ని పెంచుకొని జాగ్రత్తగా డెలివరీ చేసి పెడతాం జనం ముందు. మరి ఆడు ప్రయోజకుడు అవుతాడో లేకపోతే మిస్ అవుతాడో, వాళ్ళకి నచ్చదో అది వేరే విషయం. కానీ ఆడు మన పిల్లోడు. సో ఆడిని మనం తీర్చిదిద్దాలి అంతే, అది బాధ్యత. సో మ్యాక్సిమం ఏ సినిమా అన్నా కూడా నిజంగా అంత ఎడ్జ్కి వచ్చి అయితే మిస్ అవ్వు. అయితే మనం ఎత్తుకున్నదే తప్పు అవ్వాలి, లేకపోతే మనం ఇంత డిస్కషన్ పెట్టి ఇంత చేసినప్పుడు దాటేస్తామండి.
ఇంకోటి గమనించింది ఏంటంటే మీరు వచ్చిన కొత్తలో చాలా క్వైట్గా కామ్గా మీ పని మీదే ఎక్కువ మాట్లాడేవారు కూడా ప్రెస్ మీట్లో ఇంటర్వ్యూలో కూడా ఎక్కువ మాట్లాడేవారు. 2 years నుంచి బాగా ఓపెన్ అవుతున్నారు మీరు. ఈ చేంజ్ ఎందుకు మీరు గమనించారు? ఈ చేంజ్ ఒకటి మీరందరూ అలవాటు అయిపోయారు కాబట్టి చేసిన వాళ్ళతో అదే మనం ప్రతి సినిమాకి ఎలా కలుస్తాం కాబట్టి అలవాటు కాబట్టి ఓపెన్గానే అయిపోయాం. నేను మీతో ఎంత ఓపెన్గా ఉంటే నాలో ఏమన్నా తేడాలు ఉన్నా ఓపెన్గా చెప్పేసి బ్యాచ్ మీరు అందరూ కూడా నాకు కనెక్ట్ అయిన వాళ్ళందరూ. సో ఎన్నో చాలా ఏళ్ళు అయింది కదండి వచ్చి అప్పటి నుంచి పరిచయం. ఇప్పుడు కూడా ఓపెన్ అవ్వకపోతే నేను అయిపోతానండి. 4-5 సార్లు కలిస్తేనే అయిపోతాను. ముందంటే కొత్త వాళ్ళతో కొంచెం ఇప్పటికి ఇబ్బంది. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరిని కూర్చొని నేను మాట రాదు. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, ఇప్పుడు నిజంగా మన ఇద్దరే ఉన్నాం అనుకుని మాట్లాడేస్తున్నాం. రే కెమెరా ఉందా అంటే మళ్ళీ కరెక్టే కదా అది వచ్చేస్తుంది. సో పరిచయం బాగా ఉంది కాబట్టి ఓపెన్గానే మాట్లాడేస్తున్నాను. తర్వాత కోవిడ్ తర్వాత టపటపట సినిమాలు వచ్చేసి మనం రెగ్యులర్గా కలిసేస్తున్నాం. 5 months 6 monthsకి ఒకసారి కలిసేసి బాగానే అలవాటు అయిపోయాం. కొత్త వాళ్ళు వస్తే ఇప్పటికి మళ్ళీ బిగిసిపోతారు. కష్టం, మాట రాదు. ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు కథలు బాగుంటాయి, అరే ఈ కథకి ఇంకొంచెం ఇన్వెస్ట్ చేస్తే బాగుండేది, ఇంకో టెక్నీషియన్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి కొంచెం పేరున్న వాళ్ళు వచ్చి యాడ్ అయితే బాగుంటుంది అని అనుకోవడం, సరిగా ఉడకని ఫుడ్ ఏదో పెట్టడం, ఇవన్నీ ఈ ఫేజ్లోనే దాటుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు నమ్ముతున్నారు, పెద్ద బ్యానర్లు మీ దగ్గరకు వస్తున్నారు. ఓవర్కమ్ చేయగలిగారా ఇవన్నీ? ఇప్పుడు కూడా ఇదివరకు కొంచెం బడ్జెట్ అనేది మైండ్లో పెట్టుకున్నాము. అంటే మనకు ఉంటాయి బోల్డ్ థాట్స్ ఉంటాయి, ఇలా కాదు అసలు మనం ఎలా చేయాలంటే మనకి ఇన్నో అనుకుంటాం, కుదరదు, ప్రాక్టికల్గా కుదరదు. బట్ ఇప్పుడు ప్రొడ్యూసర్స్తో ఎలా ఉంటుందంటే నా అప్రోచ్, నీ ఇష్టం, నువ్వు చూసుకోమ్మా, మంచి కొత్తడా నువ్వు చూసుకో, నువ్వే జాగ్రత్త చేసుకో, నువ్వే జాగ్రత్త చూసుకో అంటే మీ మీద బర్డెన్ పెట్టేస్తున్నారు. అంటే నువ్వు చూసుకో అంటున్నారు, నమ్ముతున్నారు. సో నమ్మకం కదండి సినిమా. ఇప్పుడు నమ్మకం పెట్టుకున్నప్పుడు వాళ్ళు రోజు వచ్చి కూర్చోలేరు షూటింగ్ అప్పుడు. సో నాకు ఏంటంటే రోజు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇన్వాల్వ్ అయిపోతే గొడవే లేదు, మధ్యలో వచ్చి ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఏ వర్క్ అన్నా సరే, ఏదన్నా సరే, ఎవరి వర్క్ అన్నా సరే, ఏ పని చేసినా మనం. సో నాకు ఆ ఫ్రీడమ్ ఇవ్వటం, మరింత రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. కొన్ని కాల్స్ తీసుకోవచ్చు, మనం వెయిట్ చేయక్కర్లేదు, టైం వేస్ట్ చేయక్కర్లేదు, ఫట్ ఇది చేయవచ్చు. ఇది ఎంత చేసినా ప్రీ ప్రొడక్షన్ అనేది. షూట్కి మాత్రం ఎప్పుడు చిన్న డౌట్ ఉన్నా షూట్ వరకు వెళ్ళాం, అంతలా జరిగిపోతూ ఉంటుంది, టైము లేట్ అవుతూ ఉంటుంది. వన్స్ పక్కా క్లారిటీ వచ్చేసింది, మనం అందరం ఒకే సింక్లో ఉన్నాం అనుకున్నప్పుడు మేబీ అది రేపు బ్లాక్ బస్టర్ అవ్వచ్చు, హిట్ అవ్వచ్చు, లేకపోతే పెద్ద వర్క్ అవ్వకపోవచ్చు. బట్ ఆ జరిగే ప్రాసెస్లో మాత్రం ఎవరికి ఇబ్బంది రాకూడదు, ఎవరికి, ఈవెన్ ప్రొడ్యూసర్కి ఇబ్బంది రాకూడదు, టీంకి ఇబ్బంది రాకూడదు. అది జరిగే ప్రాసెస్లో అది ఉండాలంటే మాత్రం ముందు అందరికీ క్లారిటీగా ఏం చేస్తున్నాం అనేది తెలిసిపోవాలి. సో ఇది నాకు ప్రొడ్యూసర్స్ ఇచ్చేయటం వల్ల ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది. అది ఉండాలండి. రిజల్ట్ కూడా మీరు బాధ్యత చెప్పాలి, అంతే ఇంకా మనమే బాధ్యత. ఇప్పుడు ఈ సినిమా చూసినా, ఈ సినిమాలో చేయవలసిన వాళ్ళు అందరూ కూడా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తారు, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్. ఈ సినిమాకి ఏదన్నా ఇది అంటే మాత్రం కేవలం నేనే రెస్పాన్సిబుల్. ఎందుకంటే నేను ఎంచుకుని ఆ రోజు నేను ఇది ప్రయత్నించవచ్చు అని సీడ్ చేసి దగ్గరుండి అందరినీ ఒక టీమప్ చేసి దింపాను కాబట్టి 100% దీనిది ఒకవేళ ఇది ఏమన్నా డౌన్ అనుకుంటే కనుక రెస్పాన్సిబిలిటీ నాది. వర్కౌట్ అయితే మాత్రం అసలు ఈ టీము అందరూ కూడా, నేను ఏ సినిమాకి అలా పిలిచి చెప్పనండి, ఈ టీము షూట్ ఇంకా రేపు వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు, అదే రేపు ఊర్లోనే ఉన్నాం, అప్పుడు ఏదో ఊర్లో మంబోజీపల్లి ఎక్కడో ఉన్నాం, మా స్టాండర్డ్ అట్లా అందరినీ రమ్మని, రే ఇది మనం ఎలాంటి సినిమా చేస్తున్నాం, షూటింగ్ అయ్యే వరకు నాకు తెలీదు, బట్ ఇది ఒక చాలా అద్భుతమైన కథ కింద భావిస్తున్నాను. మీ అందరికీ కూడా నేర్చుకోవడానికి ఇంతకంటే మంచి కథ దొరకదు, ఇంత యాక్సెస్ దొరకదు. ఎవడిగాడు అందరూ డైరెక్టర్లే. కరెక్ట్గా మనం ప్రీ ప్రొడక్షన్లో ఏం ప్లాన్ చేసామో అది జాగ్రత్తగా ఆచరించండి, అంతే, అంతకుమించి ఏమొద్దు. మంచి ఎక్స్పీరియన్స్ ఇది, 100 రోజులు మీ ఇష్టం, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఈ ఒక్క సినిమా ఎక్స్పీరియన్స్ మీరు అందరూ డైరెక్టర్లు అయిపోవచ్చు.
అని చెప్పి మంచిగా మోటివేట్ చేసి దింపా. నేను మామూలుగా అన్ని సినిమాలకి చెప్పను, ఇది కొంచెం స్పెషల్ ఫిల్మ్ కిందే ట్రీట్ చేసాం. షూట్ అయ్యే వరకు నాకు తెలియదు ఇది ఎలా తయారవబోతుందో ఏంటనేది. బట్ అందరూ ప్రాణం పెట్టేశారండి. మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్, వేద, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎడిటర్ మా విప్లవ్ గడు, అందరూ అసలు ప్రాణం పెట్టి చేసేసారు. అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అందరికీ. ప్రతి సినిమాకి ఇది ఒక టాస్క్. సినిమా ఎలా వస్తుంది, ఫైనల్ రిజల్ట్ ఏంటి, అన్ని చూసుకోవాలి. డైరెక్టర్ మీ ఫ్రెండ్ అయి ఉంటాడు, టెక్నీషియన్ లో అందరూ మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ మీ బర్త్డే అది ఎంత మీరు మోస్తుంటారు. ఇవన్నీ గొడవలు ఎందుకు, సరదాగా అందరి హీరోలాగా క్యారవన్ లో దిగి షార్ట్లోకి వెళ్ళి ఓకే అన్నప్పుడు మళ్ళీ వచ్చేద్దాం అని రిలాక్స్ మైండ్తో, అంటే ఖాళీ బుర్రతో వెళ్ళాలి సెట్కి అని ఇప్పుడు అనిపించలే? ఖాళీ బుర్రతో డెఫినెట్గా ఇప్పుడు మంచి ఎనర్జీ ఉందండి. ఇంకా మంచి ఏజ్ ఉంది, మంచి ఎనర్జీ ఉంది. సో ఎంత వర్క్ మీద వేసుకుని చేసేసే స్టేజ్లోనే ఉన్నాను. మేబీ 5-6 ఇయర్స్కి కొంచెం రిలాక్స్ మూడ్కి వచ్చేసరికి వీళ్ళందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు అయిపోయి ఇప్పుడు మనం పనిచేసిన వాళ్ళందరూ వాళ్ళతో మళ్ళీ సినిమా అంటే ఇంక నేను దూరను. ఇంక మళ్ళీ వాళ్ళు ఎలాగ తయారైపోయారు కాబట్టి వెళ్ళి ప్రశాంతంగా అప్పుడు అప్పుడు నేను అదే అంటాను, లేదు అప్పుడు దూరతారు భయ అంటే ఇంక నాకు అంత ఓపిక లేదు బాబు, అప్పుడు చూద్దాం. ఏమోనండి, అంటే అలా వర్క్ చేసి అది నాకు బేసిక్గా క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి ఆ లక్షణాలు ఉన్నాయి. ఆల్రౌండర్, మా టీంని సపోర్ట్ మోటివేట్ చేయాలి, బౌలింగ్, ఫీల్డింగ్, కీపింగ్, బ్యాటింగ్ అన్ని ఎంపైరింగ్ తప్ప అన్ని చేసుకుంటారు. పెద్ద పెద్ద మ్యాచ్లు, గొడవలు అయ్యే మ్యాచ్లకి ఎంపైర్ కింద కూడా పెట్టుకెళ్ళేవారు. ఈడైతేనే కరెక్ట్ చెప్తాడు అంటే నమ్మకం, న్యాయంగా ఉంటాడు, ఆళ్ళు వైపు వీళ్ళు పార్షాలిటీ ఉండదు అన్నట్టు. అన్ని జోనర్లు టచ్ చేస్తారేమో, ఒక హర్రర్ తప్ప. హర్రర్ లాస్ట్ ఓమియం బుష్ చేశాను, ఒక చిన్న చేశాను. అంటే ఫుల్ ఫ్లెజ్డ్ చేద్దాం, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక అది చేసిన తర్వాత అది కూడా ఎందుకు ఓపెన్ చేశానంటే హర్రర్ నాకు ఎవడో చెప్పట్లా. ఇప్పుడు అది చేసిన తర్వాత 2-3 ఇంట్రెస్టింగ్ లైన్స్ ఉన్నా, మరి అది తయారైతే ఎలా ఉంటుందో చూడాలి. రైట్ సార్, మీ సినిమా ఈ దసరాకి పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.